చేసుకోండి ముందుగా, ఆత్మలో బలం పొందుకోండి ముందుగా, ఆత్మను శక్తివంతంగా చేసుకోనండి. అప్పుడు ఐశ్వర్యము ఘనత మీ వెంట వచ్చేస్తుంది. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు రాజైన వెంటనే శత్రువు దాడి చేయకుండా ముందుగా తన రాజ్యమును బలపరుచుకున్నాడు. నీకు దేవుని ఆశీర్వాదం కావాలా? దేవుడిచ్చే ఐశ్వర్యము ఘనతలు నీకు కావాలా? నీ ఆత్మీయ జీవితాన్ని ముందుగా బలపరచుకో. ఆత్మలో బలపడు, ఆత్మలో ఎదుగు. ఆ ఆశీర్వాదాలు వాటి అంతటవే నీ వెనకాల వస్తాయి. రెండవది మనం చూద్దాం, చూడండి. యెహోషాపాతు రాజు ఏం చేశాడు? 2వ వచనం మనం చదువుదాం. 17వ అధ్యాయము 2వ వచనం. ఎందుకు దేవుడు అతనికి ఐశ్వర్యము ఘనత మెండుగా ఇచ్చాడు అని అంటే, అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి, హల్లెలూయా, ప్రాకారపురములన్నిటి యొద్ద కూడా సైన్యమును ఉంచాడంట. అంటే రెండవదిగా అతను చేసిన పని ఏంటంటే, తన రాజ్యాన్ని బలపరుచుకోవటమే కాదు, తన రాజ్యమునకు ప్రాకారములు కట్టించాడంట. రాజు అవ్వగానే ఏం చేశాడు చెప్పండి? ప్రాకారములు కట్టించేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రాకారపు గోడలు నిర్మించుకున్నాడు. ప్రాకారం అంటే ఏంటో తెలుసా? ఎత్తైన గోడలు, ఎవ్వరూ ఎక్కలేనంత ఎత్తైన గోడని ప్రాకారం అంటారు. మన ఇంటి చుట్టూ కట్టుకుంటాం ప్రహారీ గోడలు. అవేంటి? అందరు ఎక్కొచ్చేస్తారు. హల్లెలూయా. పైకి ప్రహారీ గోడ అంటాము, కానీ అందరూ ఈజీగా ఎక్కొచ్చేస్తారు. కానీ చూడండి, ప్రాకారం అంటే ఎవ్వరూ ఎక్కలేనంత ఎత్తైన గోడ. ఆ రోజుల్లో ఏం చేసేవారు? పట్టణాల చుట్టూ, రాజ్యాల చుట్టూ ఖచ్చితంగా ప్రాకారాలు ఉండేవి. ఖచ్చితంగా ప్రాకారాలు కట్టించుకునేవారు. యెరూషలేము చుట్టూ కూడా ప్రాకారాలు ఉన్నాయి. ఆమేన్. యెరూషలేము చుట్టూ ఏమున్నాయి చెప్పండి? మన వాక్యంలో చదువు, యెరూషలేము చుట్టూ ప్రాకారములు ఉన్నట్లుగా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ప్రాకారములు ఉంటాయి. నిజమే, ఇప్పటికీ కూడా ఉన్నాయి యెరూషలేములో ఆ ప్రాకారములు. ఆ రోజులో కట్టించినటువంటి ఆ ఎత్తైన గోడలు నేటికి కూడా ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో అలాగే ఉన్నాయి, ఎత్తైన గోడలు. దేవుని కృప ద్వారా వాటిని చూడడానికి దేవుడు సహాయం చేశారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆ గోడలు కట్టుకుంటారు? శత్రువులు ఎవ్వరూ వారి దేశంలోనికి, వారి పట్టణంలోనికి, వారి రాజ్యంలోనికి రాకోకుండా ఆ ఎత్తైన ప్రాకారాలు రాజ్యముల చుట్టూ కట్టించేవారు రాజులు. అయితే యెహోషాపాతు కూడా ఏం చేశాడంటే, రాజు అవ్వగానే మొట్టమొదటిగా రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. రెండవది చుట్టూ కూడా ప్రాకారాలను నిర్మించేశాడు. ఏ శత్రువు ఆ రాజ్యంలోనికి రాకుండా ప్రాకారాలను కట్టించాడు. హల్లెలూయా. రెండవది ఇక్కడ మనం చేయవలసిన పని కూడా అదే. దేవుడు ఎందుకు అతనికి ఐశ్వర్యం ఘనత మెండుగా ఇచ్చాడంటే ప్రాకారాలు కట్టించుకున్నాడు. నీకు కూడా ఐశ్వర్యం ఘనత దేవుడు ఇవ్వాలంటే నువ్వు కూడా చేయవలసిన రెండవ పని ఏంటో తెలుసా? ప్రాకారములు కట్టుకోవాలి. ప్రాకారము కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి ప్రాకారం? మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన కలిగిన సమస్తము చుట్టూ కూడా ప్రాకారం అనే గోడలు కట్టుకోవాలి. ఎలా కట్టుకుంటాం ప్రాకారములు అంటే? ప్రార్థన ద్వారా. ఎలాగ చెప్పండి? పాట రాశారు కదా దైవజనులు, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. హల్లెలూయా. ప్రార్థనే మనకి ప్రాకారం, ప్రార్థనే మనకి కంచె, ప్రార్థనే మనకి కాపుదల. నువ్వు కట్టుకోవాల్సిన ప్రాకారం ఏంటి అనంటే ప్రార్థననే ప్రాకారం కట్టుకోవాలి. నీ చుట్టూ కట్టుకోవాలి, నీ కుటుంబం చుట్టూ కట్టుకోవాలి, నీ ఇంటి చుట్టూ కట్టుకోవాలి, నీ కలిగినదంతటి చుట్టూ కూడా గోడ కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోబుకి దేవుడు కంచి వేశాడంట. ఎవరెవరికి కంచి వేశాడు? యోబుకి, యోబు ఇంటి వారికి, యోబుకు కలిగినదంతటికీ కూడా దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడు. కంచె ఉన్నంతసేపు సాతానుడు యోబును ముట్టుకోగలిగాడా? హల్లెలూయా. ముట్టుకుందామని వచ్చాడు, కానీ కంచె ఉండడం చూసి మరలా వచ్చాడు దేవుని దగ్గరికి. నువ్వు అతనికి, అతని కుటుంబానికి, అతనికి కలిగినదంతటి కంచె వేసేసావు, నేను ఎలాగ అతన్ని శోధిస్తాను? కంచె తీ అని దేవుడిని అడిగాడు.
దేవుడు కంచె తీసిన తర్వాతనే యోబుని సాతాను శోధించగలిగాడు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన చుట్టూ కూడా కంచె వేసుకోవాలటువంటి కంచె. ఆ కంచె ఉన్నప్పుడు సాతానుడు మనం ముట్టలేడు, సాతానుడు మన మీద దాడి చేయలేడు, నీ కష్టార్జితాన్ని వాడు దోచుకోలేడు. మీరు ఎంతో కష్టపడుతున్నారు కానీ మీ కష్టార్జితాన్ని వాడు దోచేసుకుంటున్నాడు అని అంటే సరైనటువంటి ప్రార్థనా ప్రాకారాన్ని మనం కట్టుకోవట్లేదని అర్థం. హల్లెలూయా. ప్రార్థనా ప్రాకారములను మనము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థనే నీకు ఏంటి చెప్పు? ప్రాకారం. ప్రార్థనే నీకు కంచె. నువ్వెంత ప్రార్థన చేస్తే అంత బలంగా కంచి ఉంటుంది నీ చుట్టూ. నీ కుటుంబంలో ఎంత ప్రార్థన జరిగితే అంత కంచి, అంత కాపుదల ఉంటుంది నీకు. ఒక రోజునంట ఒక 5 సేవకులు సేవ నిమిత్తము ఎడారి మార్గంలో పడి వెళుతున్నారంట. అయితే ఎడారిలో ప్రయాణం చేసుకుని వెళ్ళాలి. ఎడారి త్రోవలో మధ్యలోనంట బందిపోటు దొంగలు ఉండేవారంట. వాళ్ళు ఏం చేసేవారు? ఆ ఎడారిలో ప్రయాణం చేసేవారి మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకుని వెళ్ళిపోయి అవసరమైతే వాళ్ళని చంపేసేవారంట. కాబట్టి ఆ దారంటా వెళ్ళడానికి అందరూ భయపడిపోయేవారు. అమ్మో, ఈ దారిలో బందిపోటు దొంగలు ఉంటారు, వాళ్ళు దోచేసుకుంటారు, చంపేస్తారు అనే భయముతో చాలామంది అటు వెళ్ళడానికి భయపడేవారు. అయితే వీళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాలి సేవకులు. అయితే ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ప్రార్థన చేసుకుని ప్రయాణం మొదలుపెట్టారు. ప్రయాణం చేశారు. కొంచెం దూరం వెళ్ళేసరికి మరి చీకటి పడిపోయింది. ఇక ప్రయాణం చేయలేక వాళ్ళు అక్కడే టెంట్లు వేసుకుని, మరి రాత్రి సమయం కదా, దొంగలు దాడి చేస్తారేమో, అసలే దొంగలు తిరుగుతారని చెప్పారు అని భయముతో వీళ్ళు ఏం చేశారంట, ఆ టెంట్లలో మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెట్టారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక భయం ఉన్నప్పుడు నిద్ర ఏమొస్తుంది చెప్పండి? ఆ భయంతో ఉన్నారేమో, నిద్ర రాక మొత్తం రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అయితే ఈలోగా దొంగలు రానే వచ్చారంట వాళ్ళని దోచుకోవడానికి. వచ్చి చూసేసరికి ఆ టెంట చుట్టూనంట గాజు లాంటి ఒక గోడ కట్టేసిందంట. ఏం కట్టేసింది? గాజు లాంటి గోడ కట్టేసిందంట. వీళ్ళ దగ్గరకు వచ్చి చూసారంట. ఏంటిది, చాలా వింతగా ఉంది, ఇప్పటికిప్పుడు వీళ్ళు ఎలా కట్టేశారు ఈ గోడ అని చుట్టూ తిరిగారంట. ఏదైనా కిటికీ ఉంటుందేమో, ఏదైనా తలుపు ఉంటుందేమో లోపలికి వెళ్ళడానికి అని చుట్టూ తిరిగారంట. కానీ చిన్న ఖాళీ కూడా, చిన్న రంధ్రం కూడా ఎక్కడ వాళ్ళకి కనిపించలేదంట. చుట్టూ కట్టేసిందంట. అసలు ఇది చాలా విచిత్రంగా ఉంది, అప్పటికప్పుడు ఎలా కట్టేశారు వీళ్ళని వాళ్ళకి అర్థం కాక మరి వెనక్కి వెళ్ళిపోయి అసలు ఏంటో చూద్దామని చెప్పేసి ఆ రాత్రి ఆగిపోయారు. ఉదయం తెల్లారిపోయింది. మరలా వీళ్ళు టెంట్లు తీసేసుకుని మరలా ప్రయాణం మొదలు పెట్టారు. మరి కొంచెం దూరం వెళ్ళాక ఆ రోజు సెకండ్ డే కూడా చీకటి పడిపోయింది. మరలా వాళ్ళు టెంట్లు వేసుకుని మళ్ళా అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఈ దొంగలంట వెంబడిస్తూనే ఉంటున్నారంట, అవకాశం దొరికినప్పుడు దోచుకుందామని. ఎప్పుడైతే వెంబడించారో మళ్ళా రాత్రి అయ్యేసరికి వీళ్ళ చుట్టూ ఏమో ఉన్నది చెప్పండి? గాజు లాంటి గోడ ఉందంట. మళ్ళా దగ్గరికి వెళ్ళి చూసారంట, ఏ ఖాళీ లేదంట, అసలు చిన్న రంధ్రం కూడా లేదంట. లోపల గట్టిగా ప్రార్థన చేసేస్తున్నారేమో, బలంగా అది కట్టేసింది గోడలాగా. హల్లెలూయా. 2వ రోజు కూడా ఏం చేయలేకపోయారు. కానీ వీళ్ళకి ఒక డౌట్, అసలు వీళ్ళు ఎలా కట్టేసుకున్నారు రాత్రికి రాత్రి ఈ గోడ, పొద్దున్నే ఎలా తీసేసుకుంటున్నారు వీళ్ళు, అసలు ఇది చాలా విచిత్రంగా ఉంది, అసలు వీళ్ళని అడిగి తెలుసుకోవాలని 3వ రోజు కూడా వెంబడించారంట వాళ్ళని. సరే 3వ రోజు వచ్చింది. 3వ రోజు కూడా చీకటి పడిపోయింది. టెంట్లు వేసుకున్నారు. 2 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు. 2 రోజుల నుంచి బందిపోటు దొంగలు ఏమీ వీళ్ళ మీద దాడి చేయలేదు. ఓహో, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారులే, మనం దాటిపోయి ఉంటాంలే అనుకుని 3వ రోజు ఏం చేశారంట, చిన్న అటిబిటి ప్రార్థనలు చేసేసి బొజ్జున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీరా పడుకునేసరికి దొంగలు వచ్చారు. వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ప్రార్థన అయితే చేశారు, ఆ గాజు గోడ అయితే కనిపిస్తుంది కానీ ఒక మనిషి దూరి వెళ్ళిపోయేంత పెద్ద కన్నం అయితే దానికి ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళకి డౌట్ వచ్చింది దొంగలకి. వీళ్ళు రోజు అసలు చిన్న రంధ్రం కూడా లేకుండా గోడ కట్టేసుకునేవారు. ఈరోజు మనిషి దూరే అంతగా గోడ కట్టుకున్నారు.
ఒకవేళ 2 రోజుల నుంచి వీళ్ళని మనం వెంబడించడం వీళ్ళు చూసేశారేమో, మనల్ని పట్టుకోవడానికి ఈరోజు ఇలా వేశారేమో అని అనుకుని వీళ్ళు లోపలికి వెళ్ళడానికి ధైర్యం చేయక బయటే ఉన్నారంట. ఉదయం అయ్యే వరకు మనం చూసి అసలు ఏంటో అడగాలి ఇది అని ఉదయం అయ్యే వరకు వేచి ఉన్నారంట. ఉదయం అయిపోయింది, వీళ్ళు ప్రయాణానికి మొదలవుతున్న సమయంలో దొంగలు వచ్చారు. బందిపోటు దొంగలు వచ్చి, అయ్యా మేము 3 రోజుల నుంచి మేము వెంబడిస్తున్నాం, 2 రోజులు బలమైన గాజు కూడా కట్టేసుకున్నారు, అసలు చిన్న ఖాళీ లేకుండా కట్టుకున్నారు, రాత్రి ఏంటి ఒక మనిషి దూరేటట్టుగా మీరు కట్టుకున్నారు, మమ్మల్ని చూసారా, మీరు మమ్మల్ని పట్టుకోవడానికి ఇలా చేశారా అని అడిగారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ సేవకులకి వాళ్ళ చుట్టూ అసలు ఆ గాజు గోడ ఉన్నదన్న సంగతే వాళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం. 2 రోజులు గట్టిగా ప్రార్థన చేశారు, ఎడతెక్కకుండా ఎలుగెత్తి ప్రార్థన చేశారు దేవుని కాపుదల కోసము. 2 రోజులు కూడా అసలు చిన్న ఖాళీ లేకుండా దేవుడి కంచె. 3వ రోజు ఏం జరిగింది? ప్రార్థన కొంచెం తగ్గించారు. ప్రార్థన తగ్గించగానే శత్రువుకి డోరు ఏర్పడింది. కంచె అయితే ఉంది కానీ శత్రువు లోపలికి రావడానికి కొంచెం ఖాళీ అయితే ఏర్పడింది. గమనించండి ప్రియులారా. అప్పుడు వాళ్ళు అది చెప్పారంట, ఓహో ఇలాగా దేవుడే మా చుట్టూ కంచి వేసి ఉంటాడు, 2 రోజులు మేము గట్టిగా ప్రార్థన చేసాం, రాత్రి అయితే సరిగ్గా ప్రార్థన చేయలేదు, అదే కారణమై ఉంటుందని చెప్పగానే వారు దేవుడు ఇచ్చిన కాపుదలను చూసి ఆ బందిపోటు దొంగలు మార్పు చెందారంట. నిజంగా దేవుడు నమ్ముకుని ప్రార్థన చేసి ఇంత కాపుదలు ఇస్తాడా దేవుడు అని చెప్పి బందిపోటు దొంగలు కూడా మార్పు చెందారంట. దేవునికి స్తోత్రం. నిజమే ప్రియులారా, మనం ఎంత ఎక్కువగా అయితే ప్రార్థన చేస్తామో అంత కాపుదల మన చుట్టూ ఉంటుంది, అంత ప్రాకారము మన చుట్టూ వేయబడుతుంది. ప్రార్థన తగ్గే కొలది శత్రువు మన ఇంటిలోనికి ప్రవేశించడానికి ద్వారాలు ఏర్పడతాయి. ఈజీగా వచ్చేస్తాడు సాతానుడు, కుటుంబాలకు వచ్చేస్తాడు, నీ వ్యక్తిగత జీవితంలోనికి వచ్చేస్తాడు, నీ వ్యాపారాలకు వచ్చేస్తాడు, నీ జీవనోపాధులకు వచ్చేస్తాడు, గలిబిలి సృష్టించేస్తాడు. వాడు ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే, వాడికి అవకాశం రాకుండా ఉండాలంటే, వాడికి డోర్ ఏర్పడకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? బలమైన క్రమమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన నీకు ప్రాకారం. ఆమేన్. నీ భర్త బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయి, ఆయన చుట్టూ కంచి వేయబడతాయి. నీ బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయి, వారి చుట్టూ కంచి వేయబడతాయి. భర్తలు భార్యల కొరకు ప్రార్థన చేయాలి, కంచి వేయబడుతుంది. భార్య భర్తలు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటే కుటుంబం చుట్టూ కంచి వేయబడుతుంది. మీ జీవనోపాధుల చుట్టూ కంచి వేయబడుతుంది. హల్లెలూయా. ప్రార్థనే మనకి కాపుదల. అర్థమైందా? ప్రార్థనే మనకి కాపుదల. గనుక మరి రాజు ఏం చేశాడు? ప్రాకారములు కట్టుకున్నాడు. 2వదిగా నువ్వు కూడా అదే చెయ్యాలి, ప్రార్థననే ప్రాకారము కట్టుకో. 3వది కూడా నేను చెప్పి ముగిస్తాను చూడండి. 17వ అధ్యాయమే 2వ వచనం చివరి లైను. సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. ఆ ప్రాకారాలు కట్టించడమే కాదంట, ఆ ప్రాకారాల దగ్గర ఎవరు నుంచాడంట? కావలి బలములను ఉంచాడంట. 3వదిగా కావలి వారిని ఉంచాడంట. బలమైన కావలి వారిని అక్కడ ఉంచాడంట ఆ ప్రాకారాల దగ్గర. దేవునికి స్తోత్రం. గోడ కట్టేశాం కదా సరిపోతుందిలే అనుకోలేదు. గోడ కట్టినా, ప్రాకారాలు కట్టినా ఏ శత్రువు ఆ గోడ దాటి లోనికి రాకోకుండా బలమైన కావలి వారిని అక్కడ రాజు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. 3వదిగా మనం చేయవలసిన పని అదే. మనము 3వదిగా కావలి వారిని మనము సిద్ధపరచుకోవాలి. వ్యక్తిగతంగా నీ ప్రార్థన ద్వారా నీకు ప్రాకారము కట్టబడుతుంది సరే, కానీ నువ్వు ఆ ప్రాకారముల దగ్గర నీ కొరకు కావలి వారిని కూడా ఏర్పాటు చేసుకో. ఎవరు ఆ కావలి వారు అని అంటే, ఇక్కడ కనబడుతున్న ఈ కావలి వారు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నారంటే దైవజనులకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకంటూ ఒక బలమైన దైవజనుడు కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఎవరినైనా కాపలా పెట్టామనుకోండి, ఎటువంటి వారిని కాపలా పెడతాం? సన్నగా పేలగా ఉండి ఒక గుద్దుతే పడిపోయే వాళ్ళని పెట్టుకుంటామా? ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటాం కాపలా వారిని?
బలమైన వారిని పెట్టుకుంటా. పెద్ద పెద్ద నాయకులు వెనకాల పక్కన ఉంటారు కదా, బాడీ గార్డ్స్, వాళ్ళు ఎలాగుంటారు చెప్పండి? హల్లెలూయా. వాళ్ళ చూస్తేనే మనము జడిసి పడిపోయేటట్టుగా అంత బలంగా వాళ్ళు ఉంటారు. బలహీనలు పెట్టుకుంటారా? ఎందుకు? కాపుదల కావాలంటే, ఆ వ్యక్తికి భద్రత కావాలంటే బలమైన వారు కాపుదల ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నీకంటూ ఒక బలమైన దైవజనుడు కలిగి ఉండాలి. ఆత్మలో ఎదిగిన దైవజనుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన దైవజనుడు, ప్రార్థనాపరుడైన దైవజనుడు, నువ్వు ఒక దైవజనుడు కలిగి ఉండాలి. ఎందుకు? ఆ దైవజనుడు ప్రార్థనాపరుడైతే, ఆ దైవజనుడు భక్తిపరుడైతే, ఆ దైవజనుడు పరిశుద్ధాత్మ చేత నిండిన వాడైతే ఏం చేస్తాడు? ఆ దైవజనుడు నీ క్షేమము కోసం ప్రార్థన చేస్తాడు, నీ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తాడు, నీ కుటుంబ క్షేమము కొరకు నిత్యము దివారాత్రులు దేవుని పాదాలు పట్టుకుని అంగలారుస్తాడు నీ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థనతో పాటు దైవజనుడు ప్రార్థన కూడా నీకు కావలిగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మంచి దైవజనులు మనం కలిగి ఉండాలి. దైవజనులు ఎంచుకునేటప్పుడు కూడా జ్ఞానము కలిగి ఉండాలి. ఎవరైనా దైవజనులే కదా అని అనుకోవద్దు. హల్లెలూయా. ఎవరైనా ఈ గారే కదా, ఎవరైనా పాస్టర్ గారే కదా అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుల్లో కూడా భారం కలిగిన దైవజనులు ఉన్నారు, ప్రత్యేకించబడిన దైవజనులు ఉన్నారు, దేవుని చేత పిలువబడిన దైవజనులు ఉన్నారు, దేవుని చేత అభిషేకించబడిన దైవజనులు ఉన్నారు. సేవ భారం కలిగి నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రయాసపడే సేవకులు ఉన్నారు. ఆ సేవకులను మనము దైవజనుడుగా కలిగి ఉండాలి. నీకంటూ ఒక దైవజనుడు ఉండాలి. హల్లెలూయా. ఈ దైవజనుడు కాకపోతే ఇంకొక దైవజనుడు అన్నట్టుగా ప్రతి దైవజనుడి దగ్గరికి పరిగెట్టకూడదు. ఒక దైవజనుడు నీకు ఖచ్చితంగా ఉండాలి. నువ్వు కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ, కాసేపు ఇంకో చోట తిరుగుతూ ఉన్నావు అనుకో, ఏ దైవజనుడు నీ కోసం ప్రార్థన చేయడు. ఒక వారం ఇక్కడ, ఇంకో వారం ఇంకో సంఘంలో, ఇంకో వారం ఇంకో సంఘంలో. హల్లెలూయా. వీళ్ళు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళే కానీ మన సంఘ సభ్యులు కాదనుకుని ఎవరు నీ కోసం ప్రార్థన చేయరు. ఒక సంఘములో స్థిరంగా ఉన్నప్పుడు ఈ కుటుంబము మా సంఘ సభ్యులు, మా బిడ్డలు అని ఆ దైవజనుడు తలంచుకుని మీ క్షేమము కోసము నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు కదా. మీకోసం ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది దైవజనుడు మాత్రమే. మీ ఇంటి వారు చేయరు మీకోసం. మీరు బాధల్లో ఉంటే, మీ కష్టాల్లో ఉంటే, మీరు నష్టాల్లో ఉంటే నవ్వుతారు, హేళన చేస్తారు, భలే జరిగిందిలే అని సంతోషిస్తారు. కానీ మీ ప్రతి బాధను మీతో పాటు పంచుకుని మీ కొరకు ఏడ్చేవారు ఎవరైనా ఉన్నారంటే అది దైవజనుడు మాత్రమే. మీ కష్టాన్ని తన కష్టంగా ఎంచుకుంటాడు, మీ బాధను తన బాధగా ఎంచుకుంటాడు, మీ సంతోషాన్ని తన సంతోషంగా ఎంచుకుంటాడు, మీ సంతోషం కోసం తన సంతోషాలన్నీ విడిచిపెట్టేస్తాడు దైవజనుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో ఏదైనా ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం ఉందనుకోండి, సడన్గా మీరు వచ్చి అంటారు, అయ్యా రేపు మా అబ్బాయి బర్త్డే పార్టీ చేయాలి, మీరు ఉండాలి అని మీరు అన్నారనుకో, ఇంతకుముందే బంధువులు ఎవరో మాట ఇచ్చారు, కార్డు ఇచ్చారు, అయ్యా పెళ్ళండి రావాలండి కార్డు ఇచ్చారు, బంధువులు ఇచ్చారు. హల్లెలూయా. కానీ దైవజనుడు ఏది ఎన్నుకుంటాడు? బంధువుల పెళ్ళికి వెళ్తాడా? సంఘంలో ఉన్న కార్యక్రమానికి వస్తాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంధువులందరినీ కూడా వదులుకుంటారు సేవకులు. నిజానికి నాన్నగారు సేవలోకి వచ్చిన తర్వాత బంధువులందరితో కూడా వదిలేశారు. ఎందుకనంటే ఇంక వెళ్ళడానికి వీలుండదు. సంఘం అంటే సంఘ బిడ్డల కార్యక్రమాలు చక్కబెట్టడానికే టైం సరిపోదు. మళ్ళా బంధుమిత్రుల కార్యక్రమాలకు వెళ్ళాలంటే టైం సరిపోక, చాలా కార్యక్రమాలకు వెళ్ళక, మరి చాలామంది కోపగించుకుని రకరకాలుగా మాట్లాడిన వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. అయినా అవేమీ పట్టించుకోలేదు, మాకు సంఘ బిడ్డలే ముఖ్యం అనుకుని ప్రతి దైవజనుడు కూడా అదే ఆలోచిస్తాడు. వారి సంతోషాలను పక్కన పెట్టుకుని మీ సంతోషము తన సంతోషంగా అనుభవించేవాడే దైవజనుడు. ఒక మంచి దైవజనుడు, బలమైన దైవజనుడిని మీరు కలిగి ఉండాలి కావలివానిగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఈ యెహోషాపాతు అదే చేశాడు. ఇంకొక చివరి మాట కూడా చదివేద్దాం చూడండి. 17:9 చదవండి. 17:9 యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతబుచ్చుకుని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించరి. 4వదిగా మరి యెహోషాపాతు చేసిన పని ఏంటంటే, యెహోషాపాతు రాజు, పాస్టర్ గారు కాదైనా, యాజకుడు కాదైనా, దైవజనుడు కాదైనా, ఒక రాజు అయినప్పటికీ కూడా ఆ యూదా పట్టణములంతా కూడా ఏం ప్రకటించాడంట? ధర్మశాస్త్ర వాక్యాలను ప్రకటించాడంట. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రాన్ని బోధించాడంట, ప్రకటించాడంట. దేవుని పని చేయడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు తన పని మాని నా పని చేస్తున్నాడండి దేవుడు చూసి, నా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడని దేవుడు చూచి అతనికి ఐశ్వర్యానికి ఘనతని ఇచ్చేశాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మన పనుల కంటే ఎక్కువ దేవుని పనులకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుని పనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుని సన్నిధికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుని సహవాసానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనది నెక్స్ట్, ముందు దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తారో, దేవుని పనులు ముందు చేస్తారో, వారికి ఆటోమేటిక్గా ఐశ్వర్యము ఘనత వచ్చేస్తుంది. 4 విషయాలు చెప్పాను. ఎందుకు యెహోషాపాతుకి దేవుడు ఐశ్వర్యము ఘనత మెండుగా ఇచ్చాడు అని అంటే, యెహోషాపాతు 4 పనులు చేశాడు. రాజు అవ్వగానే మొట్టమొదటిగా రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. 2వది ప్రాకారాలను కట్టించుకున్నాడు. 3వది కావలి వారిని బలంగా ఏర్పాటు చేసుకున్నాడు. 4వది ధర్మశాస్త్ర వాక్యములను ప్రకటించి. ఈ 4 పనులు చేయడం వలన యెహోషాపాతుకి దేవుడు ఐశ్వర్యము ఘనత మెండుగా ఇచ్చాడంట. మనకు కూడా దేవుడు ఐశ్వర్యము ఘనత మెండుగా ఇవ్వాలంటే ఈ 4 పనులు మనం కూడా చేయాలి. మన రాజ్యమును మనం బలపరుచుకోవాలి. మన రాజ్యం అంటే మన ఆత్మీయ జీవితాన్ని మనము ఆత్మలో ఎదగడానికి మనము ప్రయాసపడాలి. 2వది ప్రార్థన అనే ప్రాకారములు మనము కట్టుకోవాలి. 3వదిగా బలమైన దైవజనుణ్ణి, ఆత్మీయ దైవజనుణ్ణి మనము కలిగి ఉండాలి కావలి వారిగా. 4వది మన పని కంటే దేవుని పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారంగా మనం ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఐశ్వర్యము ఘనత మన జీవితాలు కూడా మెండుగా కలుగుతుందని తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ దిన విత్తబడిన వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి. యెహోషాపాతునకు ఐశ్వర్యము ఘనత మెండుగా ఇచ్చావు. ఎందుకు ఇచ్చావో 4 విషయాలు మేము నేర్చుకున్నాము తండ్రి. మేము కూడా 4 పనులు చేసి ప్రభువా నీ దగ్గర నుంచి ఐశ్వర్యము ఘనతను మెండుగా పొందుకున్నట్లుగా నన్ను మమ్మల్ని అందరిని కూడా బలపరచమని, వాక్యం మా హృదయాల్లో స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.